చికెన్ విత్ చుక్కకూర. ఆహా! చికెన్. ఓహో! చికెన్. చికెన్, చికెన్, చికెన్. చికెన్ ఏదో ఒక ఫార్మ్‌లోకి వెళ్ళాలండి మన బొజ్జలోకి నాన్ వెజ్ లవర్స్‌కి. ఈరోజైతే నేను చుక్కకూర, చికెన్ చేశానండి. 2 కాంబినేషన్‌తో చేశాను. అలా లెమన్ పిండుకొని మధ్య మధ్యలో ఆనియన్స్‌తో తీసుకుంటుంటే ఉంటుందండి. ఆహా! ట్రై ఇట్ వన్స్. ఒక కడాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అందులో 2 మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని, 4 పచ్చిమిర్చి ఇలా స్లిట్ చేసి వేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఏ పులుపు కూరకైనా సరే అండి, చుక్క కూరైనా, గోంగూరైనా సరే ఆనియన్స్ మాత్రమే చాలా టేస్ట్. ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇక్కడ చికెన్ యాడ్ చేస్తున్నా గాబట్టి కొంచెం స్పైసీనెస్ ఉండాలని నేను కారం కూడా యాడ్ చేశాను. అండ్ ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, చికెన్ మనం ఏదైతే చికెన్ మంచిగా వాష్ చేసి తీసుకున్నామో, ఆ చికెన్ ఇందులో యాడ్ చేసుకొని, తగినంత పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశానండి. నేను తీసుకున్న చికెన్‌కి ఆ పసుపు చాలు. అండ్ 1 ఫుల్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్‌గా దంచుకొని వేశాను. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని 1 ½ టేబుల్ స్పూన్ కారమయితే యాడ్ చేశానండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ, తిప్పుతూ ఫ్రై చేసుకోవాలనమాట. పచ్చివాసన పోయేంత వరకు. అండ్ చికెన్ మంచిగా కుక్ అవ్వాలనమాట. అండ్ ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వగానే మనం ఏదైతే చుక్క కూర తీసుకున్నామో, ఇక్కడ నేను తీసుకున్న చికెన్‌కి నాకు 3 కట్టల చుక్క కూరైతే సరిపోయిందండి. ఆ చుక్క కూరని మంచిగా వాష్ చేసుకొని, చుక్క కూర ఇందులో యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. చూడండి ఇలా కలుపుకోవాలి. చుక్క కూర గాబట్టి చాలా ఫాస్ట్‌గానే అయిపోతుందండి. మంచి గ్రేవీతో బావుంటుందండి. చాలా డిఫరెంట్‌గా ఎప్పట్లా నార్మల్‌గా, రెగ్యులర్‌గా కాకుండా ఇలా గోంగూరతోనైనా, చుక్క కూరతోనైనా చాలా బావుంటుంది. పుల్లగా, కొంచెం పుల్లగా, కారంగా అండ్ హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పౌడరు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. చూడండి ఇలా ఎంత బావుందో కదా! అసలు యమ్ యమ్ కదా! నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే నేను కొత్తిమీరతో గార్నిష్ చేశానండి. చూడండి ఇక్కడ చాలా బావుంది కదా! ఆహా! ట్రై ఇట్ వన్స్. థాంక్ యూ. బాయ్ బాయ్.